అమెరికాకు శత్రువు ఎవరు అంటే అందరూ చెప్పే ఒకే ఒక మాట చైనా, రష్యా దేశాలు. మరి ఇప్పుడు అమెరికా ఎవరిపై దాడి చేస్తోంది? భారత్పై దాడి చేస్తోంది. భారత్ను అన్ని రకాలుగా దెబ్బకొట్టడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెయ్యని ప్రయత్నాలు లేవు. ఓ రకంగా భారత్నే ప్రథమ శత్రువుగా చూస్తున్నారు. ట్రంప్ భారత్ను చూసి భయపడుతున్నారని ఈ పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. చైనా కంటే ముందు భారత్ను ఆయన నియంత్రించాలని అనుకుంటున్నారు. అందుకే భారత్ ఏ విషయంలో అమెరికాపై ఎక్కువ ఆధారపడుతుందో గుర్తించి ఆ అంశాలపైనే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఆ ఆధారం అనేది పరస్పర ప్రయోజనాల కారణంగానే ఉంటోందని భారత్పై కానీ భారతీయులపై కానీ జాలితో కాదని తెలుసుకోలేకపోతున్నారు. భారత్ను అదే పనిగా టార్గెట్ చేసుకుంటున్నారు. ప్రధాని మోదీని వ్యక్తిగతంగా మిత్రుడంటోన్న ట్రంప్ భారత్ను శత్రువుగా చూస్తున్నారు. భవిష్యత్తులో తమ స్థానాన్ని భారత్ భర్తీ చేస్తుందని ఆయన భయపడుతున్నారు. అత్యున్నత ప్రజాస్వామ్యం, కష్టపడే ప్రజలు, నైపుణ్యాలున్న మ్యాన్ పవర్ అన్నీ కలిసి భారత్ను సూపర్ పవర్ చేస్తాయని అనుకుంటున్నారు. ప్రపంచం మొత్తం జనాభా సంక్షోభం ఉంది, కానీ అందరి మ్యాన్ పవర్ అవసరాలు తీర్చే శక్తి భారత్కుంది. ఇది ట్రంప్ను ఆందోళనకు గురి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అందరికీ వర్తిస్తాయి, కానీ తీసుకునే నిర్ణయాలు భారతీయుల్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేసేలా ఉన్నాయి. H1B విషయంలో ఇది తేటతెల్లమైంది. రష్యా చమురును కారణంగా చూపి భారత్పై ఆంక్షలు కూడా ఈ కోణంలోనే. రష్యా చమురును కొంటున్నది ఇండియానే అయినా మళ్లీ ఇండియా నుంచి ప్రాసెస్ చేసిన ఆ చమురును కొంటోంది యూరప్, అమెరికాలే. చైనా ఇండియా కంటే ఎక్కువ కొనుగోలు చేస్తోంది, కానీ చైనాపై సుంకాలు వేయలేకపోతున్నారు. భారత్ ఎప్పుడూ తన దేశ ప్రయోజనాలు చూసుకుంది, కానీ ఇతర దేశాల విషయంలో జోక్యం చేసుకోలేదు. ప్రపంచంలో ఎప్పుడు ఏ విధమైన అలజడికి కారణం కాలేదు. పరస్పర ప్రయోజనాల రీతిలోనే అన్ని దేశాలతో వ్యవహరించింది. ట్రంప్ ఇప్పుడు అడ్వాంటేజ్గా తీసుకుని భారత్ను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి మన దేశాన్ని బానిసగా చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ భారత్ తల వంచదని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. ట్రంప్ భారత్ను శత్రువుగా చూడటానికి ప్రధాన కారణం రక్షణ కాదు. అమెరికాపై నేరుగా యుద్ధం చేసే అవకాశం అస్సలు లేదు. కానీ ట్రంప్ డబ్బు మనిషి. ఆయన చూస్తున్నది కేవలం డబ్బునే. అమెరికాలో భారతీయులు ప్రధాన టెక్ కంపెనీల సీఈఓలుగా ఉన్నారు. వారంతా రాబోయే రోజుల్లో తమ టెక్ ఇండస్ట్రీని భారత్కు తరలిస్తారని కంగారు పడుతున్నారు. అందుకే ముందుగానే కుట్రలు చేస్తున్నారు. భారత విషయంలో ట్రంప్ వ్యవహార శైలి అత్యంత దుర్మార్గంగా ఉందని అమెరికన్లకు అనిపిస్తోంది. ఆయన తీరు వల్లనే అమెరికాలో ఇండియన్స్ పై దాడులు పెరుగుతున్నాయి. ట్రంప్ తీరు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగానే ఉంది. ఆయన ఎన్నికల ప్రచారంలో ఇండియన్ మూలాలున్న ఓటర్ల మద్దతు కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఇండియా మూలాలున్న మహిళ అని ప్రచారం చేసుకున్నారు. గ్రీన్ కార్డులు, H1B వీసాల పరిమితి పెంచుతామన్నారు. ఇప్పుడు అన్నీ మర్చిపోయి సగటు భారత రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.